సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రెండు 200 చోరీలు చేసినటువంటి అంతర్రాష్ట్ర దొంగను విశాఖ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ 200 కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే 105 దొంగతనం కేసులు ఇతగాడిపై నమోదయ్యాయి. మహమ్మద్ సలీం ఖురేషి 51 సంవత్సరాల ఇతగాడు చాలా ధైర్యంగా దర్జాగా వెళ్ళి దొంగతనాలు చేసేస్తూ ఉండటం ఇతని స్పెషాలిటీ. జనరల్గా దొంగతనానికి వెళ్ళిన వాళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. ఎక్కడైనా దొరికిపోతామేమో అనే భయం కూడా ఉంటుంది. కానీ అలా ఏం కాకుండా చాలా దర్జాగా వెళ్ళి దొంగతనం చేయటం ఇతగాడికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇక మహారాష్ట్రలో 105 కేసులు, ముంబైలో 35, పూణేలో 70 కేసులు నమోదయ్యాయి. అలాగే తెలంగాణలో 65, విశాఖలో 3, గుంటూరులో 2, అంటే ఏపీలో మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్లో 1, గుజరాత్లో 1, ఇక బెంగళూరు, కర్ణాటకలో కలిసి 6 కేసులు. మొత్తం 200 చోరీలకు పాల్పడినటువంటి ఇతగాడు అనేక సందర్భాల్లో జైలు పాలయ్యాడు. ఆ తర్వాత అక్కడ జైల్లో కొంతమంది వ్యక్తులతో ఏర్పడినటువంటి పరిచయంతో కొంతమంది సపోర్ట్ తీసుకొని మరింతగా తెగించి మిగతా దొంగతనాలకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇతను 2001లో ముంబై గ్యాంగ్స్టర్ చోటా రాజన్ ఇంట్లో కూడా చోరీకి పాల్పడి 10 కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలు కూడా దొంగిలించాడు. అలాగే 2012లో రాజస్థాన్లో ఒక ఎమ్మెల్యే ఇంట్లో కూడా చోరీకి పాల్పడినటువంటి వ్యక్తి ఈ మహమ్మద్ సరీఫ్ ఖురేషి. ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. అయితే ఇన్ని దొంగతనాలు చేసిన ఇతగాడు ఇప్పుడు విశాఖలో 3 కేసులు నమోదు కావడంతో ఈయనపై ఫోకస్ పెట్టిన విశాఖ పోలీసులు ఎట్టకేలకైతే అదుపులోనికి తీసుకున్నారు. ఇతగాడు చేసినటువంటి దొంగతనాలు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, ఎందుకు చేస్తున్నాడు, అసలు ఇతని మోటో ఏంటి అనే విషయాలు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ గారు వివరించారు మీడియా ముందు. వివరాల్లోనికి వెళ్దాం. మహమ్మద్ సలీం ఖురేషి, తండ్రి మహమ్మద్ హబీబ్ ఖురేషి, సొంత ఊరు వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి 2 అసోసియేట్స్, మయూర్ యాదవ్ అండ్ పఠాన్, ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము. వాళ్ళు చేయాలి. ఆ 2 అబ్స్కాండింగ్. సో ఈ వ్యక్తి మన జిల్లాలో లాస్ట్ ఇయర్ 1 అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్లో. ఈ సంవత్సరం 2 అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్లో. అంతా ప్రాపర్టీ రికవరీ అయింది, ఇక్కడ చూపిస్తున్నాం. అది కాకుండా ఒక బండి మనం క్రైమ్ వెహికల్ యూజ్ చేసుకున్నారండి అఫెన్స్ చేయడానికి, అది కూడా రికవర్ చేశాము. ఇతని మీద మన దేశంలో 200 కంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో 105 కేసెస్, అందులో ముంబైలో 35, పూణేలో 70, ఆంధ్రప్రదేశ్లో 5 కేసెస్, అందులో వైజాగ్లో 3, గుంటూరులో 2, తెలంగాణలో 65 కేసెస్, రాజస్థాన్లో 1 కేసు, గుజరాత్లో 1 కేసు, కర్ణాటకలో బెంగళూరులో 6 కేసెస్. అందులో ల్యాండ్మార్క్ కేసెస్ ఒకటి 2001లో ఈ సలీం ఖురేషి ఇంకా కొందరు కలిసి ముంబైలో గ్యాంగ్స్టర్ చోటా రాజన్ ఇంట్లో ప్రవేశించి 10 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాల ఆభరణాలు దొంగలించారు. మరి 2012లో రాజస్థాన్కి చెందిన ఎమ్మెల్యే గారి ఇంట్లో కూడా చోరీకి పాల్పడ్డాడు. సో టోటల్ ప్రాపర్టీ చూస్తే లాస్ట్ ఇయర్ అఫెన్స్ 71 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్, ఈ సంవత్సరం ఒక కేసులో సిల్వర్ 500 గ్రాములు, ఇంకొక కేసులో బంగారం 250 గ్రాములు, వెండి, 1000 రూపాయలు విలువైన క్యాష్, ఇవన్నీ దొంగలించారని మొత్తం 25 లక్షల విలువైన ప్రాపర్టీస్ మొత్తం మనం రికవర్ చేశాము.
ఈ మంచి వర్క్ చేసిన ఇన్స్పెక్టర్ ఈస్ట్ క్రైమ్స్, ఎస్ఐ 3 టౌన్ అండ్ ఇద్దరు ఎస్ఐ టెక్సెల్, ముగ్గురు పీసీస్ అండ్ మహారాష్ట్ర పోలీస్ నుండి కూడా మాకు హెల్ప్ చేస్తారండి. సోలాపూర్ సిటీ క్రైమ్ బ్రాంచ్, పర్వానీ క్రైమ్ బ్రాంచ్, బోడివల్లి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ బోడి పిఎస్ కానిస్టేబుల్. సో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మహారాష్ట్ర పోలీస్ మేము లెటర్ రాద్దాం, వాళ్ళకు అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కూడా పంపిద్దాం. సో ఈ మంచి వర్క్ మన డీసీపీ క్రైమ్స్ మ్యామ్, ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ ఆధ్వర్యంలో మన ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మొత్తం పోలీస్ సిబ్బంది చేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు అందరికీ తెలుసు అనుకుంటా, మనకు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా అతను కనిపిస్తున్నారు. అతను 200 పైన కేసెస్ చేశాడు కాబట్టి ధీమా ఎక్కువ, ధైర్యం ఎక్కువ. కాబట్టి చాలామంది కొత్త నేరాలు చేసేవాళ్ళు ముసుగు ధరించుతారు. అతనికి అది కూడా అక్కర్లేదు. ఇక్కడ మాత్రం ముసుగు పెట్టాము, కానీ అఫెన్స్ చేసేటప్పుడు ముసుగు లేకుండా చేస్తారు. ఎందుకంటే అతనికి ధీమా ఉంది, ఎవరు పట్టుకోలేరని. సో మేము పట్టుకున్నాము. ఏమో వచ్చేసి డైరెక్ట్గా ప్రవేశించి లాక్ బ్రేక్ చేసి దొంగలించి మళ్ళీ అదే రూట్లో వెళ్ళిపోతారు. ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోడు. ఓన్ కార్డ్ తెచ్చుకుంటారు, ఓన్ కార్డులో వస్తారు, ఆఫెన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు. సో 200 పైగా ఆఫెన్స్ చేసిన వ్యక్తిని నేను ఎక్కువ సార్లు చూడలేదు. సో అందుకే నేను కూడా చూస్తున్నా, మీ అందరికీ కూడా చూపిస్తున్నా. ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నప్పుడు పరిచయం అయింది. ఎందుకంటే ఈ కేసులు మోస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళు ఛేదించారు. అతను లోపలికి వెళ్తారు, కొన్ని రోజులు ఉంటారు, బయటికి వస్తాడు, మళ్ళీ అఫెన్స్ చేస్తారు. అతనికి జైలు వెళ్ళడం అంటే ఎటువంటి భయం లేదు, అఫెన్స్ చేయడం అంటే ఎటువంటి దిగులు పడరు. సో కాబట్టి అంటే ప్రొఫెషనల్ క్రిమినల్ అంటే ఒక నిదర్శనం మనం అనుకోవచ్చు. మేము అటువంటి వ్యక్తిని మహారాష్ట్ర పోలీస్ హెల్ప్ తీసుకొని పట్టుకున్నాము. అండ్ తర్వాత మిగిలిన అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళ దగ్గర కూడా ఇతను చేసి ఉంటే వాళ్ళు కూడా పీటీ వారెంట్ కింద తీసుకోవచ్చు. చాలా కన్విక్షన్ వచ్చినాయి. జైల్లో ఉన్నారు, బయటికి వచ్చారు. లాస్ట్ 25 years నుండి అఫెన్స్ హిస్టరీ ఉంది. ఫాస్ట్ అఫెన్స్ నేను అనుకుంటా 2000 నుండి స్టార్ట్ చేశారు. లాస్ట్ 25 years నుండి అఫెన్స్ చేస్తూనే ఉన్నారు. కన్విక్షన్ జరుగుతూనే ఉన్నాయి. లోపలికి వెళ్తూ ఉంటారు, బయటికి వస్తూ ఉంటారు, అఫెన్స్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నాడు సార్? 200 కేసులు అంటే చోటరాజంలో చేసిన దానికి సెట్ అయిపోవచ్చు. అట్లాంటిది ఏం చేస్తున్నాడు ఆయన? మోటో ఏంటి అసలు? మోటో అంటే లగ్జరియస్గా లైఫ్ స్పెండ్ చేయడం. బయటికి అది దొంగతనం చేసిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం. మేము దొంగతనం ఈసారి జరిగిన తర్వాత వెంటనే పట్టుకున్నాం. అందుకే ఇది కానీ అప్పుడు ఇంగోట్ మాత్రమే దొరికింది, అంతా మెల్టింగ్ అయిపోయింది. సో ముంబైలో లాస్ట్ కన్విక్షన్ 2024. ఆ కన్విక్షన్ తర్వాత జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ అఫెన్స్ చేశారండి. మెయిన్లీ హైదరాబాద్లో రిసీవర్ ఉన్నారు. అక్కడ నుండి హైదరాబాద్ నుండి రికవరీ చేయడం జరిగింది. 3 కేసులు. ఒక కేసులో ఇంపాక్ట్ ప్రాపర్టీ ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టింది. రిసీవర్ మనం చాలామంది రిసీవర్స్కి తెలియదు, నాలెడ్జ్ లేకపోతే, ఇంటెన్షన్ లేకపోతే మేము కేసులో పెట్టలేము. చాలామంది రిసీవర్స్ మేము ఏం చూస్తున్నామంటే, నెంబర్ 1 మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తామంటే ఒక ఏమి రికవరీ ఇవ్వడు, నెంబర్ 1. నెంబర్ 2 వాళ్ళు చాలామందికి తెలియదు, ఇంటెన్షన్ లేదు. వాళ్ళకు నా గోల్డ్ నేను ఇస్తున్నా అని, అమ్ముతున్నా అని అలా చెప్తారు. ఈ ముత్తూట్ ఫైనాన్స్, డిఫరెంట్ ఫైనాన్స్ కంపెనీ, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు అలాగే చెప్పి, మా మాటలు చెప్పి స్టోలెన్ గోల్డ్ ఇస్తున్నారు. మేము చాలా అటువంటి కేసెస్లో కూడా రికవరీ చేస్తున్నాం. అవును, అది అట్లా డిస్క్రిమినేషన్ చేయరండి. డబ్బు ఉంటే చాలు, అది ఎమ్మెల్యే మాత్రం చేయాలి, చోటరాజన్ గ్యాంగ్స్టర్ మాత్రం చేయాలి అనేది ఆ పార్షియాలిటీ లేదు అతనికి. అదే దొరికితే చాలు.
200 పైన కేసెస్ అంటే అన్ని దాంట్లో అతనికి పెద్ద అమౌంట్ దొరకలేదు. ఈ 3 కేసు చూసినా కూడా ఒక కేసులో ఓన్లీ 500 గ్రామ్స్ వెండి దొరికింది, అయినా చేశారు. అండ్ మీ ప్రశ్న అది మంచి ప్రశ్నము. మేము ప్రతి ఇంపార్టెంట్ దొంగతనం కేసులో, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గుర్తించమని చెప్తున్నాం. అది చూసి ఆ ఆస్తులు అన్నీ గుర్తించి ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం అటాచ్మెంట్ చేయొచ్చు. అన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అటాచ్ చేయమని చెప్తున్నాం. ఫైనల్గా కోర్ట్ ఆర్డర్ తీసుకొని ఆప్షన్ చేసుకోవచ్చు, అది కూడా చేయమంటున్నాం. అది గాజా కేసులో కూడా చేయమంటున్నాం, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో కూడా చేయమంటున్నాం. సో కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్. వేరే రాష్ట్రంలో అతను మహారాష్ట్ర, తెలంగాణ మెయిన్లీ ఉన్నారండి. ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారు, ఎక్కడెక్కడ గుర్తించడం, చాలా చోట్ల బెనవి ప్రాపర్టీస్ ఉంటాయి. సో మేము గుర్తించడం ఒక టైం టేకింగ్ ప్రాసెస్, అది కూడా ఖచ్చితంగా చేస్తాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా బ్రదర్స్ కానీ రిలేషన్స్లో ఇంకా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నట్టు అది తెలియదు. అది అతను జస్ట్ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి పని స్టార్ట్ చేస్తారని మాకు తెలిసింది. సార్ నిన్న చాలా ఇంపార్టెంట్ కేసు వైజాగ్లోనే కృష్ణరాజుని అరెస్ట్ చేశారు. అతను మన కేసు కాదు, మన కేసు కాదు, అది గుంటూరు కేసు. ఆ కేసు సంబంధించిన ఏదైనా ప్రశ్న అడగాలంటే మీరు గుంటూరు పోలీసుతో అడగండి. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఒక ముద్దాయిని మన భారతదేశంలో ఎక్కడ ఉన్నా పట్టుకొని రావచ్చు. మాకు కూడా పవర్స్ ఉన్నాయి, గుంటూరు పోలీస్కి కూడా పవర్స్ ఉన్నాయి, అందరికీ పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రశ్న ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చేసింది, మీకు తెలియని ఏముంది. థ్యాంక్ యూ. మేము అందరికీ రివార్డ్ ఇస్తాం, ఖచ్చితంగా ఈ మొత్తం టీంకి రివార్డ్ ఇస్తాం, ఎందుకంటే ఇది చాలా పెద్ద పని. ఇప్పుడు మాకు ఒక సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేశారండి, ఇలా జరిగింది. మరుసటి రోజు నేను చెప్పాము కేసు డిటెక్ట్ అయింది, మరుసటి రోజు నేను చెప్పాను ముద్దాయిని కూడా పట్టుకున్నాం. అంటే 2 days లోపల పట్టుకొని రావడం జరిగింది. ఇమీడియట్గా ట్రేస్ చేయడం, ముంబై మన మహారాష్ట్ర వరకు వెళ్ళడం, మహారాష్ట్ర నుండి పట్టుకొని రావడం, ఇది చాలా చాకచక్యంగా చేశారండి. ఈ రికవరీకి టైం పడింది, ఈ ప్రాపర్టీ రికవరీ అండ్ కార్ రికవరీ, కానీ మన వాళ్ళు చాలా ఫాస్ట్గా చేశారండి. అందరికీ రివార్డ్ ప్రకటిస్తున్నాం.